బీపీ చెక్ చేసుకుంటూ దాన్ని మానిటర్ చేస్తాం. ఏ పాయింట్‌లో అయినా మనకి బీపీ పైన సిస్టోలిక్ అంటాం కదా! అది 140 అంతకన్నా ఎక్కువైనా, లేదా కింద డయాస్టోలిక్ అంటాం కదా! అది 90 అంతకన్నా ఎక్కువైనా, లేదా బీపీ వలన ఏమన్నా కాంప్లికేషన్స్‌కి సంబంధించిన సింప్టమ్స్ ఏమన్నా చూపిస్తున్నా అంటే హెడేక్ కానివ్వండి, కళ్ళు మసగ్గా కనిపియటం, సివియర్ అబ్డామినల్ పెయిన్, నాసియా, వామిటింగ్, లేదా యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గటం, యూరిన్ క్వాంటిటీ తగ్గటము, ఇలాంటివి కాంప్లికేషన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అనమాట. బీపీ వల్ల వచ్చేవి. వాటికి సంబంధించిన సింప్టమ్స్. ఇలాంటి సింప్టమ్స్ ఏమన్నా చూసినా, లేదా మనం చెక్ చేస్తున్నప్పుడు బీపీ ఏమన్నా హైగా ఉన్నా ఇమ్మీడియేట్‌లీ మనం వాళ్ళకి అవసరాన్ని బట్టి ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్ చేసి కూడా ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో బీపీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి ఆర్గన్ సిస్టమ్‌ని ఇన్వాల్వ్ చేస్తుంది ఈ బీపీ అనేది. అంటే నర్వస్ సిస్టమ్‌కి సంబంధించి ప్రెగ్నెంట్ విమెన్స్‌కి సడెన్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ బీపీ వల్ల ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎక్లాంప్సియా అంటామనమాట. ఈ సడెన్ బీపీ రైజ్ ఉండి ఒక్కొక్కసారి బ్రెయిన్‌లో బ్లీడ్ అవ్వడం, ఇంట్రాక్రేనియల్ హెమరేజెస్ అంటాము. రెస్పిరేటరీ సిస్టమ్‌లో రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌కి వెళ్ళడము, లివర్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం. ఇదే కాకుండా బ్లడ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఆళ్ళకి ప్లేట్లెట్ కౌంట్ అనేది ఫాల్ ఉండడం, డిఫరెంట్ పాయింట్స్ నుంచి బ్లీడింగ్ టెండెన్సీస్ డీఐసీ అంటుంటాం అనమాట. సమ్ సివియర్ హైపర్ టెన్షన్‌లో విమెన్ కెన్ ఆల్సో ల్యాండ్ అప్ ఇన్ డీఐసీ. ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ మదర్ వైపు. బేబీ ప్రకారంగా చూసుకుంటే నేను ఇందాక అన్నట్టు మదర్ నుంచి బేబీకి రక్త సరఫరా అవుతూ ఉంటుంది కాబట్టి ఇందులో ఏమన్నా ప్రెషర్స్ ఎక్కువ ఉంటే సరిపడా రక్త సరఫరా అవ్వకపోవడం వల్ల బేబీ పెరగాల్సినంతగా గ్రోత్ పెరగకపోవటం, అంటే ఐయుజిఆర్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటాం అనమాట. సో గ్రోత్ సరిగా ఉండకపోవటం, ఉమ్ము నీరు క్వాంటిటీ తగ్గిపోవటం, ఆలిగోహైడ్రామ్నియాస్ అంటాం. లేదా మనకి మనం అనుకున్న డెలివరీ డేట్ కంటే ముందుగానే డెలివర్ చేయాల్సి రావటం. సో ప్రీమెచ్యూరిటీ, ఇవన్నీ కూడా బేబీ వైపు నుంచి రిస్క్ ఫ్యాక్టర్స్. ఒక్కొక్కసారి సడన్గా చాలా హై రీడింగ్స్ ఆఫ్ బీపీ వస్తే ప్లెసెంటా మాయ అంటాం కదా, అది మదర్ యూట్రస్ నుంచి సపరేట్ అయిపోయి బ్లీడింగ్తో కూడా ప్రెజెంట్ అవుతుంటారు. దాన్ని అబ్రప్షన్ అంటాం. అబ్రప్షన్ అనేది ప్రెగ్నెన్సీలో అదొక కాంప్లికేషన్ అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనమాట. ఒకవేళ అబ్రప్షన్ ఏమన్నా అయిందంటే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ మనం బేబీని డెలివర్ చేయాల్సి ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి బేబీ లోపలనే ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. సో టు దట్ ఎక్స్టెంట్ మనకి కాంప్లికేషన్స్ అనేవి డిఫరెంట్ స్పెక్ట్రమ్లో ప్రెజెంట్ అవుతూ ఉంటాయి ప్రెగ్నెన్సీ.